భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? వారి గ్రహ సంచారం ఎలా ఉండనుంది? వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? ఎటువంటి స్తోత్రాలు పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. నమస్కారం. గురుగారు, ఈ వారం గ్రహాల సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే జూలై 19 ఉదయం 7:20 చంద్రుడు మరియు శుక్రుడు మళ్ళీ ఒకే స్థితిలో దర్శనమిస్తారు. జూలై 20 సాయంత్రం 6:09 చంద్రుడు మరియు గురుగ్రహం దగ్గర కనిపిస్తాడు. జూలై 20 సాయంత్రం 6:09 చంద్రుడు గురుగ్రహం దగ్గర కనిపిస్తాడు. రాత్రి 11:22 సూర్యుడు పుష్యమి నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూలై 21 ఉదయం 8:51 చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర దర్శనమిస్తారు. 4:36 చంద్రుడు అర్ధచంద్రాకారంలో దర్శనమిస్తారు. దీనిని మొదటి పాదము చంద్రుడి యొక్క స్థితిని మనం దర్శించవచ్చు. జూలై 23 తెల్లవారుజామున 2:46 కుజుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. మృగశిర ఆయనకు సంబంధించిన స్వనక్షత్రాల్లో ఒకటి. మధ్యాహ్నం 12:10 చంద్రుడు మఖా నక్షత్రానికి సమీపంలో దర్శనమిస్తారు. జూలై 24 ఉదయం 11:35 సూర్యుడు పుష్యమి నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూలై 25 దేవశయని ఏకాదశి, దీనిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పవిత్రమైన చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి దగ్గరగా ఉంటారు. చంద్రుడు రాత్రి 10:15 భూమికి అతి దూరంగా ఉంటారు. ఇవి జూలై మాసంలో జరగబోయే ముఖ్యమైన ఖగోళ మరియు పంచాంగ విశేషాలు. గురుగారు, మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో చంద్రుడు, 5లో శుక్రుడు, లాభంలో రాహువు. విజయాలు దగ్గరలోనే ఉన్నాయి. ఏకాగ్రతను ఉపయోగిస్తే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో పరిస్థితులను అర్థం చేసుకుంటూ శ్రద్ధగా పనిచేయండి. ఆర్థిక పరంగా విజయాలుంటాయి. కృషిని బట్టి ఫలితం ఉంటుందని గమనించండి. ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవసరాలకు మించిన ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. మొహమాటం వల్ల సమస్యలు పెరగకుండా పనిచేయాలి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. ఎంత నమ్మకంతో పనిచేస్తే ఫలితం అంత బాగుంటుందని గమనించండి. అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. వ్యాపారంలో మెళుకువలు అవసరం. సాహసోపేతమైన నిర్ణయాలు ఏవి ఈ వారంలో వ్యాపారపరంగా తీసుకోవద్దు. ఇతరులతో సంభాషించేటప్పుడు సౌమ్యత, స్పష్టత అవసరం. సాంకేతిక పరంగా జాగ్రత్తలు పాటించాలి. శాంతి శక్తిని ప్రసాదిస్తుంది. వారం మధ్యలో ఒక పనిలో మేలు జరిగే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల సహకారంతో విజయం సిద్ధిస్తుంది. మేషరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శించాలి? సుబ్రహ్మణ్య దర్శనం చేస్తే శుభవార్త వినే అవకాశం కలుగుతుంది. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కందులు దానంగా సమర్పించండి. గురుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 3వ రాశిలో రవి, 2లో బుధుడు, 4లో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా లక్ష్యాలను పూర్తి చేయండి. ప్రతి పనిలోనూ అభీష్ట సిద్ధి ఉంటుందని గమనించండి. అదృష్టయోగ ప్రాప్తి ఉన్నది. సరైన ప్రణాళికల ద్వారా ఉత్తమ భవిష్యత్తును సాధించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు అందుతాయి. అధికార యోగం సూచితం. మీరే చొరవ తీసుకొని కృషి చేయడం ద్వారా మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి.
తోటివారి నుండి గుర్తింపు ప్రోత్సాహము లభిస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంటా బయట కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం. పలు మార్గాల్లో లాభాలను గడించడానికి మీ ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. గృహంలో శుభాలు జరుగుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో ఆశయాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? వృషభ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరించాలి. ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభదాయకం. ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ద్వితీయంలో గురువు, తృతీయంలో శుక్ర, కేతువులు. గురు శుక్ర గ్రహాలు యోగిస్తున్న కాలం చాలా అనుకూలమైనది, అద్భుతమైనది, అదృష్టాన్ని తీసుకొచ్చేది. శుభ ఫలితాలుంటాయి. గౌరవప్రదమైన భవిష్యత్తు గోచరిస్తుంది. ప్రతిభను ఉపయోగించి మంచి ఫలితాలను సాధించండి. స్వయం కృషితో విజయాలు సిద్ధిస్తాయని గమనించండి. పలు విధాలుగా అవకాశాలు లభిస్తాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సఫలీకృతులవుతారు. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉన్నది. ఆర్థికపరమైన లాభాలు గోచరిస్తున్నాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. చేయవలసిన పనుల్లో చంచలత్వం లేకుండా బాధ్యతాయుతంగా స్పష్టంగా పనిచేయండి. అందుకు అవసరమైన నిరంతర సాధన అవసరం. పనులు చేసేటప్పుడు పరిస్థితులను గమనించండి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ సర్దుకుపోయే మనస్తత్వంతో లక్ష్యాలను పూర్తి చేయాలి. మనసుకి తగినంత విశ్రాంతి కూడా అవసరం. కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు, శంకించవద్దు. సమిష్టి నిర్ణయాలు మంచిని ప్రసాదిస్తాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా సున్నితంగా స్పందించాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు నవగ్రహ ధ్యానం చేయటం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే బాగుంటుంది? నవగ్రహ స్తోత్రంతో పాటు నవగ్రహాలని దర్శనం చేసుకోండి. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? దానాల క్రమంలో నవధాన్యం కొద్దిగా నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో చంద్రుడు, ఏకాదశంలో కుజుడు, ద్వితీయంలో శుక్రుడు. ఉత్సాహంగా కార్యాలను ప్రారంభిస్తే శుక్రగ్రహ బలము అలాగే కుజగ్రహ బలము మేలు చేస్తాయి. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులను మధ్యలో వాయిదా వేయొద్దు. చంచల నిర్ణయాలు లేకుండా విజయాలు సాధించాలి. ముఖ్య కార్యక్రమాల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. సందేహించకుండా అనుభవంతో ముందుకు సాగండి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా విజయ మార్గంలో ప్రయాణించండి. శుభాలు జరుగుతాయి. మీరు చేస్తున్న పనుల్లో ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రతిభతో పనిచేయడం ద్వారా లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. ప్రశంసలు కూడా పొందుతారు. గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. అధికారుల నుండి గౌరవం పెరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా తెలివిగా పనిచేయాలి. కాలానుగుణంగా వ్యవహరించండి. ఒక మెట్టు దిగైనా సరే సహనంతో వ్యవహరించండి. మీ శక్తిని పరీక్షించే సన్నివేశాలు ఎదురు కావచ్చు. సంయమనాన్ని పాటిస్తే మేలు జరుగుతుంది. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. దైవ బలం సహకరిస్తుంది. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కర్కాటక రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? కర్కాటక రాశి వారు బుధగ్రహాన్ని దర్శించాలి. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? పెసలు దానం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో బుధుడు, జన్మ శుక్రుడు. వ్యాపార బలం విశేషంగా ఉన్నది. వ్యాపారంలో విశేషమైన శుభాలు జరుగుతాయి. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీ నిర్ణయాలకు కార్యరూపం లభిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ బుద్ధిబలం ఉపయోగించి పనిచేయడం ద్వారా వెంటనే లక్ష్యం సిద్ధిస్తుంది. ఆకర్షణ పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మశుక్రయోగం ధనధాన్యాభివృద్ధిని ప్రసాదిస్తుంది. అందుకు అవసరమైన ప్రణాళికలు రచించే వీలు కలుగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. కృషిని బట్టి అదృష్టం వరిస్తుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా శ్రద్ధగా పనిచేయడం వల్ల మేలు జరుగుతుంది. సకాలంలో పనిచేస్తే ఒత్తిడిని జయించవచ్చు. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఏ విషయాన్ని మనసుకు తీసుకోకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగండి. మీ శ్రమ ఫలిస్తుంది. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి.
వారం చివరి భాగంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు ఈ వారంలో తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించడం మంచిది. ఏ దానాలు చేస్తే వారికి బాగుంటుంది గురుగారు? నవధాన్యం అగ్నికి అర్పించండి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రవి గురులు, జన్మ చంద్రుడు, ద్వాదశ శుక్రుడు, షష్ఠ రాహువు. ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అదృష్టకాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం లభిస్తుంది. కాలం అనుకూలంగా ఉన్నది. బంగారు భవిష్యత్తుకి మార్గాలు సుగమమవుతాయి. మీ నిర్ణయాలు కొందరికి ఉపయుక్తంగా ఉంటాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కృషిని కొనసాగించండి. తద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు గోచరిస్తున్నాయి. గతంలాగిన పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. గౌరవం పెరుగుతుంది. ఒక విషయంలో లాభపడతారు. గృహంలో శుభాలు జరుగుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో వారికి మీ వల్ల కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం నడుస్తుంది. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. వ్యాపారంలో సమస్యలు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేస్తే మేలు జరుగుతుంది. అవసరాలకు తగ్గట్టుగా మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ అనుభవం, నిరంతర సాధన ఇవన్నీ కూడా అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తాయి. ఆనందకరమైన వార్తలను వింటారు. కన్యా రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. ఏ ఆలయాలను దర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది వారికి? దానాలతో పని లేదు. గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రవి, 6లో శని, లాభంలో శుక్రకేతువులు. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం చెరువులోనే ఉన్నదని గమనించండి. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రయత్న బలాన్ని అనుసరించి ఫలితం ఉంటుందని గమనించి కృషికి తగిన ప్రయత్నాన్ని చేయండి. మీ కృషికి తగిన ప్రతిఫలం ఈ వారంలో కనిపిస్తుంది. మీ పైవారి నుండి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సంతృప్తికరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. తోటివారి నుండి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. సద్భావనతో చేసే ప్రయత్నాలు కార్యసిద్ధినిస్తాయి. వ్యాపారంలో విఘ్నాలను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. సహనంతో పనిచేయండి. ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు ఆర్థికంగా లభిస్తుంది. తులారాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం శుభప్రదం. లక్ష్మీ ధ్యానం వల్ల ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఆలయాలను దర్శిస్తే మంచిది? దుర్గామాతను దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? బియ్యం దానంగా సమర్పించండి. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో చంద్రుడు, 9లో గురువు, దశమంలో కేతువు. అంటే 9, 10, 11 స్థానాలు విశేషమైన శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో వాటిని అమలు చేయడం ద్వారా విజయం లభిస్తుంది. విజయం లభించే వరకు కృషిని కొనసాగిస్తూనే ఉండాలి. ఏకాగ్రత అవసరం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు అవసరమైన విజ్ఞానాన్ని పొందాలి. నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి ఎంత కృషి చేస్తే అంత రెట్టింపు ఫలితం ఉంటుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఆ పనిని బాధ్యతాయుతంగా పూర్తి చేయండి. లేకపోతే చంచల నిర్ణయాలతో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పరాధీనత వద్దు. స్వయం కృషితో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. లేదా ఆత్మీయ మిత్రులను సంప్రదించండి. ఏ పని చేస్తే త్వరగా విజయం లభిస్తుందో ఆ పని మాత్రమే చేయాలి. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఒత్తిడిని జయించాలి. వినయపూర్వకంగా సమాధానాలు ఇవ్వడం ద్వారా శక్తి లభిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ధైర్యంగా ముందుకు సాగండి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. ఏ ఆలయాలను దర్శించాలి గురుగారు వారు? అలాగే సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? దానక్రమంలో నవగ్రహ ప్రీతి కోసమే నవధాన్యం కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కరించండి. గురుగారు, ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి.
ప్రధానంగా దశమంలో చంద్రుడు, 6లో కుజుడు, 9లో శుక్రుడు, 3లో రాహువు. శుభకాలం కొనసాగుతోంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో కీలకమవుతాయి. కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధాపూర్వకంగా విజయం లభించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి అడుగు ఆలోచించి జాగ్రత్తగా వేయండి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విజయం త్వరగా లభిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. అధికారుల నుండి ఒత్తిడి కలగకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరే జాగ్రత్తగా పూర్తి చేయండి. చంచలత్వం లేకుండా స్థిరత్వంతో ముందుకు సాగండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా ఆలోచనలు సఫలీకృతమవుతాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతిభను ఉపయోగించండి. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. విశ్వాసంతో పనిచేయడం చాలా అవసరం. తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. మీ ధర్మం, మీ ధైర్యం మిమ్మల్ని సన్మార్గంలో ముందుకు నడిపిస్తుంది. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? ధనుస్సు రాశి వారు లక్ష్మీ ఆరాధన చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాలను దర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, ధనస్సు రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. ప్రధానంగా 6లో బుధుడు, 7లో గురువు, 8లో శుక్రుడు, 3లో శని. అద్భుతమైన వ్యాపార యోగం గోచరిస్తోంది. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు అమలు చేయడం ద్వారా ఆకర్షణీయమైన ఫలితాలను పొందుతారు. పలు మార్గాలలో లాభాలుంటాయి. వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. విజయం త్వరగా లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ధనలాభం విశేషంగా గోచరిస్తుంది. ధనాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పెట్టుబడుల విషయంలో సంయమనాన్ని పాటిస్తూ ఆవేశం లేకుండా ఓర్పుతో సరైన ప్రణాళికలతో అవగాహనతో వ్యవహరించడం చాలా మంచిది. నిరంతర సాధనతో అనుభవపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆవేశంగా ఏ పని చేయొద్దు. ఉద్యోగంలో సకాలంలో మీ బాధ్యతలను మీరు మొదలుపెట్టండి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. తోటి వారిపై ఆధారపడకుండా ప్రతిభతో పనిచేస్తే ప్రశంసలుంటాయి. గుర్తింపు లభిస్తుంది. సంతృప్తికరమైన జీవన విధానం లభిస్తుంది. సుఖశాంతులు రెండూ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? మకర రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. ఏ ఆలయాలను దర్శించాలంటారు? శ్రీమన్నారాయణమూర్తిని ప్రత్యక్షంగా లేదా మనసులో, ఇంట్లో, దేవాలయంలో దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? మకర రాశి వారు తప్పనిసరిగా సూర్యనారాయణమూర్తి ప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి కేవలం సూర్యుడు మాత్రమే 6వ రాశిలో యోగిస్తున్నారు. మనోబలం సర్వప్రధానం. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి. మీరు అనుకున్న ఫలితం వచ్చే వరకు శాంతంగా కృషిని కొనసాగించండి. ఏకాగ్రతతో పనిచేయండి. మీ నమ్మకం, మీ విశ్వాసం మీకు విజయాన్ని ప్రసాదిస్తాయని గమనించండి. ఇటువంటి సమయాల్లో చెడు ఊహించవద్దు, నిరుత్సాహానికి గురి కావద్దు. దేనికి సందేహించకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. లోతుగా ఆలోచించకుండా, ఈర్ష్యాపరుల మాటలను మనసుకు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేసిన తర్వాతే ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలను అమలు చేయండి. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. గతంలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. అందరూ ప్రశంసిస్తారు. మీ నిజాయితీని పెద్దలు గౌరవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. మొండిగా ఏ పని చేయొద్దు. సమయానుకూలంగా పని చేయండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి కలగకుండా ఆలోచిస్తే సరైన ప్రణాళికా విధానం గోచరిస్తుంది. తద్వారా కృషి ఫలిస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? కుంభరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాలను దర్శిస్తే వారికి బాగుంటుంది? ప్రత్యేకంగా శని గ్రహాన్ని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నువ్వులు దానంగా సమర్పించాలి. గురుగారు, ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి అత్యద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, తృతీయంలో కుజుడు, 4లో బుధుడు, 5లో గురువు, 6లో కేతువు. 3, 4, 5, 6, 7 ఇలా వరుసగా రాసుల్లో
గ్రహాలు ఉండటం మంచిని ప్రసాదిస్తుంది. ఉత్తమ కాలం కొనసాగుతోంది. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విశేషమైన బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. అనేక మార్గాల్లో లాభాలుంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని సఫలీకృతమయ్యేట్టుగా పనిచేయండి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి స్థిరమైన ఫలితాలను పొందుతారు. మీ నిర్ణయాలు మీకు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. మంచి జరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు ఉద్యోగంలో మేలు చేస్తాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ధర్మం ముందుకు నడిపిస్తుంది. మంచిని పొందే విధంగా సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేయండి. ప్రశంసలు లభిస్తాయి. దగ్గర వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. భూలాభం గోచరిస్తుంది. ఆస్తిని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం కనపడుతోంది. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. సమయానుకూలంగా సకాలంలో పనిచేస్తే ఉద్యోగంలో అవరోధాలను అధిగమించి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా శుభాలు జరుగుతాయి. మీనరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. ఏ ఏ ఆలయాలను దర్శించాలి? మీనరాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది? దానాలతో పని లేదు. వీక్షించారుగా, ఇది ఈ వారం వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.